ఒక కంటెంట్ ఎలా చెప్పాలంటే సర్ప్రైజ్ చేస్తారు చూసినావా పుట్టినరోజు ఒక అనాథ బాలునికి. మన ఇంటికి ఒక కొత్త వస్తువు వస్తే ఏం చేస్తాం, సర్ప్రైజ్ చేస్తాం కదా. సడన్గా తీసుకొస్తాం చెప్పక చేయక తీసుకొచ్చి ఒక టీవీ తీసుకొచ్చి పెడితే ఎట్లుంటుంది, ఒక పేదోళ్ళకు పెద్ద కలర్ టీవీ తీసుకొచ్చి ఎట్లుంటుంది, అబ్బా అని ఆశ్చర్యపోతారు కదా అట్లా ఉంటుంది. చెప్పేది ఇవ్వడం కన్నా చెప్పక తెస్తే ఎట్లుంటుంది అగో అట్లా అన్నట్టు. కంటెంట్ అలా ఉండాలి. అలాగే ఇప్పుడు ఇసుకలో నడుస్తూ ఉన్నాం అనుకో, నడుస్తే ఆ అడుగులను చూస్తే ఏమనుకుంటాం, ఎవరో మనిషి నడిచిందని తెలుస్తుంది. కానీ అలా నడుస్తూ నడుస్తూ ముందు పోతే ఏమైంది, ఆడ ఓ ఏనుగు ఉన్నది, లేకుంటే ఒక కుక్క అనుకో, అరే ఈ అడుగులు మనిషి కదా ఏనుగు ఎట్లున్నది అని అనుకుంటాం కదా, అట్లా చెప్పాలంటూ. అంటే ఒకలా నమ్మించి ఇంకోలా చూపెట్టాలన్నట్టు అట్లా. అలాగే మనం ఏం చేయాలి, మన ఇంటికి ఒక అమ్మాయిని ప్రేమించడం అనుకో, అమ్మ నేను ప్రేమించిన అని చెప్పాం, ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమించిన చెప్పాం, ఆ మేడం వస్తుంది మాట్లాడదా అంటాం. తీసుకొచ్చి ఆ అమ్మాయిని చూపెడితే ఈమెనే మీ కోడలంటే అని ఆశ్చర్యపోతారు కదా అట్లా అనమాట. మనం మాకు సంతోష పెట్టడానికి అట్లా పెడతాం కదా అట్లా చేస్తాం, సస్పెన్స్ చేస్తాం కదా ఇట్లా కంటెంట్ ఇలా ఉండాలి. ఫోటోగ్రఫీనే అంతే, మనిషి ఊహ అనే దానికి మనం తారుమారు చేస్తూ ఉండాలంటే ఎప్పుడు. ఏ మనిషి అయినా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఊహిస్తారు కదా, అగో ఆ నెక్స్ట్ అనే దాన్ని తారుమారు చేయాలి, చేసి ఇంకోలాగా చూపెట్టాలి అట్లా చూపెడుతూ ఉండాలి. కానీ మనం చూపెట్టేది అర్థం చెప్పొద్దు తెలియద్దు, ఆ విధంగా వాళ్ళని గోల్మాల్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు దొంగతనం జరిగింది, భీకరంగా దొంగతనం జరిగింది, వాళ్ళని దొరకబట్టింది. అప్పుడు ఏమనుకుంటాం, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లోకి ఇస్తారనుకుంటారు. కానీ ఫోన్ చేసిండు చేయగానే లేదు ఇది ఒక నాటకం, రాత్రి ఆడిన నాటకం అనగానే అందరూ ఆశ్చర్యపోతారు, నవ్వుతారు కదా ఆ విధంగా ఉంటుంది అన్నమాట. ప్రతి అడుగున అట్లా చూపెడతారు, ఫోటోగ్రఫీ అయినా కంటెంట్ అయినా. కంటెంట్లో నాటకం అన్నట్టు, ప్రతి దాంట్లో నాటకం ఉండాలంట. మనం అప్పట్లో దూరదర్శన్లో చూసి కదా నాటకం ఎట్లుంటుంది అట్లా. అదో నాటకము, ఏదో కంటెంట్, మొత్తం నాటకం, చెప్పకనే నాటకం. అదో చెప్పి నాటకాన్ని నాటకం ఎత్తారు, ఇలా చెప్పకనే నాటకం ఉంటుంది అన్నట్టు కంటెంట్లో. అవి అట్లుండాలి ప్రతి దాంట్లో. అప్పట్లో నాటకాలు వచ్చి చూసినాం అంటే ఇద్దరు దొంగలు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు. చేయగానే వాళ్ళిద్దరు అమ్మ నాన్న అంటే కిడ్నాపర్లు వాళ్ళని వసూలు చేస్తారు, పైసలు ఇవ్వండి డిమాండ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు బాధపడుతూ ఉంటారు, పిల్లల కోసం తల వెళ్తూ ఉంటారు. లాస్ట్కు వాళ్ళు అడిగినంత పైసలు ఇస్తారు, ఇవ్వగానే మీ పిల్లలు మీకు ఇస్తున్నామని ఇచ్చేస్తారంట. ఇచ్చేయగానే పోలీసులకు ఫోన్ చేస్తారు, పోగానే వస్తారు, వచ్చి లాస్ట్కి అసలు విషయం చెప్తారు, మేము దొంగలం కాదు, మీరు ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకుంటూ ఉంటే మీ పిల్లలు ఎంతో దిగులు పడుతున్నారు, ఆ బాధను చూసి మిమ్మల్ని కలపడానికే ఇలా మేము కిడ్నాప్ నాటకం ఆడాము, మమ్మల్ని తప్పు చేస్తే క్షమించండి అని అంటారు. సో ఇట్లా అన్నట్టు ఈ విధంగా ఉంటుంది. ఏదేమో నాటకము కానీ జెన్యున్గానే మనం కంటెంట్ ఇలా చేయాలన్నమాట. ఇట్లుంటే బాగుంటుంది అన్నమాట. నాటకం కంటెంట్లో నాటకం ఉండాలి ఇట్లా. అలాగే ఒక యాడ్ ఉంటుంది చూసినాం బిస్కెట్ది, ఈ పండుగకి మనం పెద్దలు గుర్తిచ్చిన పెళ్లి చేసుకుంటే ఈ పండుగకి చెర్రీ అమ్మ నాన్న చెర్రీ అంతా వచ్చేవాళ్ళు అన్నట్టు. అలాగే కాలింగ్ బెల్ పెడతారు, టీ టీ అని పోతుంది. అలాగే ఎవరబ్బా మనకు కాలింగ్ బెల్ కొట్టే వాళ్ళు ఎవరు అని ఇట్లా చూస్తారు అన్నట్టు. చూడంగానే కథ వాళ్ళ నాన్న తండ్రి ఇట్లా దాచుకుంటా అంటారు, వాళ్ళ అమ్మ ఇట్లా ఎవరు చిన్న తమ్ముడు ఇట్లా దాచుకుంటా అంటారు. అమ్మ నాన్న మీరు వచ్చారేంటి అంటే ఇదంతా అల్లుడు గారి పని, ఒకటే ఫోన్ మీద ఫోను, పైగా టికెట్లు కూడా పంపించారు అంటారు. ఇట్లా ఆశ్చర్యపోతున్నాం ఇట్లా అన్నట్టు. ఇట్లా సర్ప్రైజ్ చేస్తూ ఉండాలి ప్రతి అడుగు అడుగున. ప్రేక్షకుల ఊహకు అందండి మనం సర్ప్రైజ్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ ఊహను తారుమారు చేస్తూ ఇట్లా మ్యాజిక్ చేస్తూ ఉండాలి, తమాషా అట్లా అనమాట. ఏప్రిల్ ఫూల్ అని చేస్తూ ఉంటారు చూసినావా, ఆ విధంగా ఏప్రిల్ ఫూల్ చేస్తూ ఉండాలి. కానీ పాజిటివ్గా చేయాలంట. ఫూల్ అంటే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఎగతాళి చేయడం కాకుండా పాజిటివ్గా ఎట్లా చేస్తున్నారు తమాషా అన్నట్టు. బొక్కల డాక్టర్ ఏం చేస్తారు, బొక్కలు కిందకి మీదకి మాకు నొప్పి పెట్టకుండా మ్యాజిక్ చేస్తాడు చూసినావా, ఇటు అంటాడు అనుకుంటాం కానీ సడన్గా అటు తిప్పుతాడు, మళ్ళీ అటు తిప్పుతాడు అనగానే మళ్ళీ ఇటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు అనుకున్నా అటు తిప్పుతాడు చూసినావా, ఊహకి అందని విధంగా. మాకు నొప్పి పెట్టకుండా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు ముందే తెలిసే నొప్పి పెట్టి భయపడతాం, అరుస్తాం. కానీ అతను మనం ఊహించకుండా తక్కువ అని అంటాడు. అప్పుడు తెలియకుండా జరిగితే ఎట్లంటే మనకు తెలియదు కదా నొప్పి కదా, అట్లా అనమాట. మ్యాజిక్ ఇట్లా ఆ విధంగా మ్యాజిక్ చేయాలి మన ఊహకు అందండి. నువ్వు ఊహకు అందేది విధంగా చేయదు. అంటే కంటెంట్ అంటే ప్రేక్షకులను తప్పుదో పట్టిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు భయపడ్డట్టు వచ్చి ఏం చేస్తాడు, దాన్ని మనం పట్టుకుంటాడు వాళ్ళని, దొంగ అనమాట. భయపడ్డట్టు వచ్చి ఏం చేస్తాడు, దాన్ని మనం క్యాచ్ చేస్తాడు. ఆయన ఎవరంటే పోలీస్, చూసినావా అట్లా అన్నట్టు. అలాగే పోలీస్లాగా చేస్తూ వచ్చాడనుకో అందరు దొంగ అనుకొని భయపడతా అంటారు, సిఐడిని మనం పట్టుకోవడానికి కొంచెం భయపడతారు. ఇంకా నేనేనా దొంగతనం ఏం చేస్తున్నారు ఏమైనా దొంగతనం కొంచెం సహకరిస్తాడు అనుకో, వాళ్ళు నవ్వుతారు కదా, అరే కాదురా సిఐడి కాదు మనోడే అని అనుకుంటారు. అట్లా అనమాట. ఫస్ట్ ఒక అమాయకులు అనుకో వాళ్ళని భయపెట్టిస్తున్నట్టుగా పోవాలి, భయపెట్టిస్తే ఎవరు వ్యక్తిలాగా పోయితే వాళ్ళు భయపడుతూ అంటారు. അങ്ങനെ పోయి మళ్ళీ మన నవ్వాలి, ఫ్రెండ్షిప్ లాగా నవ్వి లొంగిపోవాలి, అరే నవ్వుతారు కదా అట్లా అనమాట. కంటెంట్ అలా ఉండాలి. కంటెంట్ అంటే ఇప్పుడు మనం సినిమా చూసినాం, అన్వేషణ అని ఒక సినిమా వచ్చింది, సస్పెన్స్, హత్యలు జరుగుతూ ఉంటాయి, హంతకుడు ఎవరు అనేది ఎవరికి తెలియదు చూసినాం చివరి దాకా, లాస్ట్గా ఇంట్లో పని మనిషి హంతకుడు చూసినావా. కానీ మనకు డౌట్ వచ్చేటట్టు హీరో హంతకులాగా చూపెడుతుంటారు. అలా హీరో హీరో తండ్రి కూడా ఉంటాడు, వాడు హంతకులాగా మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎన్నో రకాలుగా అనిపిస్తూ ఉంటుంది. లాస్ట్కు ఎవరంటే ఆ ఇంట్లో పని మనిషి అన్నట్టు. ఎందుకు పని మనిషి అట్లా చేస్తాడు అంటే
చెడ్డవాడు కాదు. వాడి చెల్లెని ఎవరో రేప్ చేస్తే వాడిని చంపడానికి వీడు ఆ హంతకులను చంపడానికి మారువేషంలో ఇట్లా చేస్తా అంటాడు. లాస్ట్ చేస్తది చూసినావా? అట్లనట కంటెంట్ అనేది అలా ఉండాలి. ఇదేమో నెగెటివ్ అది పాజిటివ్ కంటెంట్ అయినా ఇలాగే ఉండాలి. కంటెంట్ అంటే అతీంద్రియమైన అతీంద్రియం. అంటే ఇప్పుడు ఒక పాట ఉన్నదనుకో, మనం నోటితో పాడతాం సినిమాల్లాగా. కానీ అది నోటితో సాధ్యం కాదు. నోరుకు అతీతమైనదనమాట. మనం మన నోటితోటే పాడతాం కాదు. నోటికి అతీతమైనదనమాట. ఒక కుక్క అరుపు, బర్రె అరుపు, ఆవు అరుపు ఉంటే మనం అరుస్తామా? అరవలేం కదా! అలాంటి మనిషి అరుపు అనమాట. తెలియక మనం మనిషి పాట అనుకోని పాడతాం కదా! మనకు అతీతంగా పాడతారనమాట. అలాగే అతీంద్రియమైంది. మనకు అతీతంగా పాడాలి. ప్లస్ అతీంద్రియమైందనమాట. అంటే మనిషి చేయలేనిది. ఆ! అలాగే మనిషి చేయలేని విధంగా ఉండేది ఉంటుంది. మనిషి చేయలేనిదే సాధ్యం కాదు. ఆవు అరుపు, బర్రె అరుపు సాధ్యం కాదంటే బర్రె కుక్కలాగా అరిచినట్టు. మనం అనుకుంటాం ఇదంతా మనిషి అనుకుని మనం చేస్తా ఉంటాం. అట్లా అనమాట. అతీంద్రియమైంది అంటే మళ్ళీ అతీంద్రమైందిగా జరుగుతా ఉంటది. కానీ మనం ఇంద్రియమే అనుకుంటాం. అట్లనే చూపెడతారు. చూడడానికి ఇంద్రియంలాగానే కనబడుతది. మానవ సహజంలాగానే కనబడుతది. కానీ అతీంద్రియమైంది అతీంద్రియంగా పనిచేస్తా ఉంటది. అట్లా అనమాట. కంటెంట్ అలా ఉండాలనమాట. అంటే సస్పెన్స్ అంటే ఇప్పుడు ఒక లాటరీ ఎవరికెళ్తుందో తెలీదు గదా! అలాగే లాటరీ ఎవరికి ఎళ్ళదో గూడా తెలీదు. అదనమాట. కంటెంట్ అలా ఉండాలి. ఎవరికైనా లాటరీ 100 మందిలో ఎవరికెళ్తుందో ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎవరికి ఎళ్ళదో చెప్పగలరా? చెప్పలేరు. అదనమాట కంటెంట్ అంటే అలా ఉండాలి. మరియు అలాంటిదై ఉండాలి. కంటెంట్ ఎలాంటిదై ఉండాలి? ఎలా ఉండాలంటే చెప్పాను కదా! లాటరీ ఎవరికెళ్తుందో తెలీదు. అలాంటిది ఉండాలి కంటెంట్. ఎవరికి ఎళ్ళదో తెలీదు, ఎవరికెళ్తుందో తెలీదు. కదా! అలాంటిది కంటెంట్ ఉండాలి. మళ్ళా ఎలా ఉండాలి అంటే ఎవరికి లాటరీ ఎళ్తుందో తెలీదు, ఎవరికి ఎళ్ళదో తెలవదు. అలా ఉండాలి మళ్ళా కంటెంట్. అంటే అడుగడుగునా మార్పులు. నెక్స్ట్ ఏం జరుగుతుందని తెలీదు కదా! ఇప్పుడు కొత్త ఊరికి పోతాం. పోతే నెక్స్ట్ ఏ ఊరు వస్తుందో మనకు తెలుస్తదా? అట్లా అనమాట. అంటే సర్ప్రైజ్ చేస్తూ ఉండాలి. బెదిరించడానికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? నమస్కారం కాలు పట్టుకుంటాడు. అరే! వీడు పని మనిషి రా అని నవ్వుతాం కదా! అట్లా అనమాట. సినిమాల్లో ఉంటది చూసినావా? అలీగాడు ఏం చేస్తాడు? అన్నీ నేనే అని ఏదో చెప్తా ఉంటాడు. నేను టెర్రరిస్ట్ లొంగిపోతున్నాను అని చెప్తాడు. వీడు ఎక్కడో చూశానే అని పాత బట్టలు అమ్ముకుంటాడు ఎక్కడ. తెలుసుగా ఇదే మీ కాలజ్ఞానం, ఇదే మా అజ్ఞానం అని చెప్తాడు. చెప్పగా ఏరా నువ్వు పాత బట్టలు అమ్ముకుంటున్నావు అని తిడతాడు. తిట్టగానే అందరు నవ్వుతూ ఉంటారు చూసినావా? అట్లా అనమాట. కంటెంట్ అలా సస్పెన్స్‌గా ఉండాలి. ముందు ఊహించని విధంగా ఉండాలి. ఊహించనిదై ఉండాలి. ఊహించని విధంగా నడుస్తూ ఉండాలి. అంటే బెదిరించడానికొచ్చి మళ్ళా కాలు మొక్కితే ఎట్లుంటదో ఆ విధంగా అంటారు. నవ్వుతా ఉంటారు. ప్రేక్షకులు అట్లా చేసినప్పుడు అట్లనమాట. ఒక రకంగా చెప్పాలంటే కంటెంట్ అడుగడుగునా ఫ్రాంక్ అన్నట్టు. కంటెంట్ కూడా ఫ్రాంకే. సినిమా కంటెంటు ఏ కంటెంట్ అయినా ఫ్రాంకేనంట. అది కూడా ఒక ఫ్రాంక్ చేయడమే ఆడియన్స్‌ని. ఫ్రాంక్ అని చెప్పి చేస్తాము. సినిమా కంటెంట్ గానీ, ఏ కంటెంట్ అయినా కథ గానీ ఫ్రాంక్ అని చెప్పకుండానే అందులో ఫ్రాంక్ ఉంటది. అదే అనమాట. ఆడియన్స్‌ని ఫ్రాంక్ చేయడమే కంటెంట్ అంటే. కంటెంట్ ఎలా అంటే సస్పెన్స్ అంటే ఓట్లలాగా. ఇప్పుడు ఓటింగ్ లెక్కలు ఎట్లుంటాయి? మనకు శత్రువైన పార్టీయోడు ఆ! అత్యధిక మెజార్టీతో పోతా ఉంటాడు. మనకు మిత్రువైన పార్టీ కౌంటింగ్‌లో తక్కువొస్తా ఉంటాయి. అరే! ఓడిపోతదేమో అనుకుంటాం. లాస్ట్‌కి ఏమైద్ది? మనకు మిత్రువైన పార్టీ లాస్ట్‌లో కౌంట్ పెరుగుతది. అప్పుడు ఎట్లుంటది? శత్రువైన పార్టీని మించిపోంగానే వాడు ఓడిపోతాడు. అట్లా కావచ్చు. కొన్నిసార్లు ఏమైద్ది? మనకు మిత్రువైన పార్టీ ఫస్ట్ గెలుస్తది. గెలిచి లాస్ట్‌కి శత్రువైన పార్టీ సడెన్‌గా పైకి లేస్తది. లేచాక మన మిత్రువైన పార్టీ గెలుస్తదనుకుంటే అది ఓడిపోతది. ఇట్లా సస్పెన్స్ అనమాట. అప్పుడు బాధపడతాం కదా! మన మిత్ర పార్టీ ఓడిపోతే అట్లా అన్నట్టు. అలాగే మన శత్రువైన పార్టీ ఫస్ట్ గెలుస్తాడు. మనకు బాగొస్తాయి. మన మిత్ర పార్టీ ఓడిపోతాడనుకుంటాం. కానీ లాస్ట్‌కి మన మిత్ర పార్టీ లాస్ట్‌కి మళ్ళా పెరుగుతది అమాంతం. పెరగంగానే శత్రువు ఓడిపోతాడు చూసినావా? ఇదంతా సస్పెన్స్ ఉంటదా? అట్లా అన్నట్టు కంటెంట్.